ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చొరబడ్డారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ను కదిలించి కేటీఆర్ భంగపడ్డారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు కేటీఆర్ సత్యకుమార్ని ఎందుకు టార్గెట్ చేశారు, అలాగే ఆయన టార్గెట్ చేసి ఎందుకు భంగపడ్డారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేటీఆర్ చొరబడ్డారు. అసలు ఆంధ్రప్రదేశ్లో వైకాపా ఎందుకు ఓడిపోయిందో నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ ఆయన చెబుతూనే ధర్మవరంలో కేతిరెడ్డి ఎందుకు ఓడిపోయాడో నాకు తెలియదు, అసలు సత్యకుమార్ ఎలా గెలిచారో అర్థం కావట్లేదు, అది ఇంకా పెద్ద ఆశ్చర్యం అన్నట్లుగా సత్యకుమార్ గారిని టార్గెట్ చేశారు. కేటీఆర్ భంగపడ్డారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? గురువిందుకి దాన్ని కింద ఉండే నలుపు తెలియదు అంటారు. అలా కేటీఆర్ తెలంగాణలో ఎందుకు అధికారాన్ని కోల్పోయామో ఆయనకు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి మాట్లాడుతున్నారు. సరే, అంతవరకు ఓకే మాట్లాడారు అనుకుందాం. పర్టికులర్గా ధర్మవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎందుకు ఓడిపోయారు అనేది కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఒక ప్రోగ్రామ్ని కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రోజు ప్రజలతో తిరిగారు, రోజు ప్రజల మధ్య ఉండేవాళ్ళు. అయినా కానీ ఆయన ఓడిపోయాడు కదా, కాబట్టి ప్రజల మధ్యలో తిరగాల్సిన అవసరం ఏముందనే యాంగిల్లో కేటీఆర్ మాట్లాడారు. అంటే ఈయన ఇప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కప్పుచ్చుకునేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేశాడా, లేదంటే అసలు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆయనకి పొలమాలిన ప్రేమ వల్ల ఇటువంటి వ్యాఖ్యలు చేశాడా అంటే? ఇప్పుడు తెలంగాణలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని అంటే అహంకారం కారణంగా ఓడిపోయింది అనేది ఉద్యమకారులు అందరూ చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఉద్యమకారులు అందరూ అదే ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నట్టు అభిప్రాయం. కేటీఆర్ అహంకారం కారణంగానే ఓడిపోయారు, అహంకారం ఇంకా తగ్గలేదు, ఓడిపోయినా కానీ ప్రజల మధ్యకి వాళ్ళు వెళ్లకుండా కేవలం ప్రగతి భవన్లోనే పరిమితం అయ్యి వాళ్ళు అహంకారపూర్తిగా వ్యవహరించారు. గద్దర్ లాంటి వాళ్ళని కూడా గంటలు కూర్చోబెట్టిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదం అది కదా, అభిప్రాయం, అపవాదు ఏదన్నా కానీ. అందుకని ఈయన ప్రజల్లో ఉన్నందువల్ల గెలుస్తావా అనే యాంగిల్లో బహుశా సర్దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డిది ధర్మవరాన్ని ఉదాహరణ తీసుకుని ఉండొచ్చు ఆయన. ఓకే, అదెందుకు ఉదాహరణ తీసుకున్నా అంటే సోషల్ మీడియాలో కేతిరెడ్డి చేసినటువంటి గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఏ స్థాయిలో క్లిక్ అయిందో మనకి తెలుసు. రఘురామకృష్ణరాజుది రచ్చబండ ఏ విధంగా క్లిక్ అయిందో దానికంటే మిన్నగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం క్లిక్ అయిందని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలా మంది. రచ్చబండ అనేది ఒక విధానపరమైనటువంటి అంశాల మీద ఆయన వెళ్ళాడు. ఈయనేమో ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరంలో ఈయన ప్లాన్డ్ గా చేసుకుని వెళ్ళాడు ఆయన. బట్ రఘురామకృష్ణరాజు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ఆయన విమర్శనాత్మకంగా ప్రజల్ని ఆలోచింపజేసేలా మాట్లాడారు రఘురామకృష్ణరాజు. అదే గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఏంటి, ఆయన ముందుగానే ఒక పబ్లిక్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ఈయన షో చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. కెమెరా పెట్టుకొని ఈయన ముందుగానే కొంతమందిని ఏర్పాటు చేసుకొని పబ్లిక్లో గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రోజుకొక కారులో వెళ్ళి రోజుకొక గెటప్లో వెళ్ళి ఈయన షో చేశాడు తప్పితే అది రియల్ షో కాదు అని, రియల్గా జరిగిన ఇది కాదు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. పైగా ఒకరోజు ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో వెళ్తుంటే పిల్లలతో మాట్లాడాడు. అప్పుడప్పుడు బూమరాంగ్ కూడా అయ్యాడు ప్రజల ముందు. దానికి ఉదాహరణ ఒకటి చెప్తున్నా. పిల్లలు ఉంటే అక్కడ వెళ్తూ పిల్లల్ని కలిసి ఏం హీరో అంటుంటాడు ఆయన అలా ఎవరు కలిపి ఏం హీరో ఎలా ఉండవు అని అంటాడు. అతను ఆ పిల్లడు 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లడు సిగ్గుపడుతుంటే ఏం సిగ్గుపడుతున్నావు అని అంటే ఏం చదువుతున్నావు అంటే నేను 7వ తరగతి చదువుతున్నాను. ఎక్కడ చదువుతున్నావు అంటే ఏదో స్కూల్ పేరు చెప్పాడు. స్కూల్ పడితే ఏం అంత లావు ఉన్నావు అన్నాడు. ఏం అంత లావు ఉన్నావు, తగ్గించు, ఆటలాడచ్చు కదా అంటే మమ్మీ సెల్ ఫోన్ ఇవ్వట్లేదు అన్నాడు వాడు. ఆ పిల్లడు గేమ్స్ ఆడితే కదా ఒళ్ళు తగ్గేది, లావుగా ఉన్నావు అని అంటే మా మమ్మీ ఫోన్ ఇవ్వలేదు అన్నాడు వాడు ఏకంగా. అంటే ఈయన ఏమడుగుతున్నాడో వాళ్ళు ఏం చెబుతున్నారో సింక్ కాల అక్కడ. అట్లాంటి చాలా సందర్భాల్లో ఇతను సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు ఆ ఎమ్మెల్యే. అంటే అది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప
నీకు ప్రజలు ఆయన ఆదరించడానికి పడలేదు. కారణం ఏంటంటే ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ రోజు ప్రజల మధ్యకి వెళ్ళాడు, అనేక సమస్యలను ఐడెంటిఫై చేశారు కదా, వాటిలో ఎన్ని నువ్వు పరిష్కరించావు అనేది ఒకటి. రెండు, ప్రజల మధ్యకి వెళ్తున్నా బాగానే ఉంది, మరి అక్కడ ఆయన భూములు ఆక్రమించాడు, చెరువులు ఆక్రమించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా, అవన్నీ ప్రజలు చూశారు కదా. ప్రజలు చూసిన తర్వాత ఆయన మీద ఒక అభిప్రాయం వస్తుంది కదా, అందుకే ఆయన ఓడిపోయాడు. ఇక్కడ కేసీఆర్ కూడా కనువిప్పు కలగాల్సిన అంశం ఏంటంటే మీడియాని కట్టడి చేసినందుకు కారణంగా, లేదా మీడియాలో డబ్బులు ఇచ్చి హైలైట్స్ తనకు అనుకూలంగా చెప్పించుకున్నందువల్ల ప్రజలు మోసపోరు. ప్రజలు వాస్తవాలు గమనిస్తుంటారు, గమనించి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఓటేసి నిన్ను అధికారంలో ఉంచాలా దించాలా అనేది నిర్ణయిస్తారు అనేది ఈ సంఘటన బట్టి, ఈ సంఘటన ఉదాహరించుకొని కేటీఆర్ తెలుసుకోవాలి. అలా కాకుండా ప్రజల్లోకి వెళ్ళినా కానీ ఓడిపోతారు అనేటువంటి యాంగిల్లో ఈయన ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ ఓడిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన సంక్షేమాలు ఇచ్చాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా అనేటువంటి లాజిక్ మించి ఇవ్వకూడదు, ఏదైనా అడిగితే ఇస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది, అడగకుండా ఇస్తే దానికి వాల్యూ ఉండదు అన్నట్లుగా అంటే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం. ఈయన కంక్లూజన్ ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యకాలంలో కేటీఆర్ సంక్షేమాలు ఇచ్చినా ప్రజలు ఓటేరు, ప్రజల మధ్య ఉన్న ప్రజలు ఓటేరు, ఒక 4 ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని మాట్లాడితే ఇస్తారు అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఆ మాట అన్నాడు, నేను కూడా సంక్షేమాలని లేదంటే అభివృద్ధి చేయకుండా ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే నేను గెలిచిండేవాడిని 2023 అసెంబ్లీ ఎన్నికలని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను అందుకే చెప్తున్నా, ఇప్పుడు నువ్వు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కార్యక్రమం పెట్టి యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు హైలైట్ అయ్యాడు వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి, అయినా కానీ ఓడిపోయాడంటే నువ్వు 20 కాదు 200 ఛానల్స్ పెట్టుకున్నా నువ్వు ఓడిపోతావు. కారణం ఏంటంటే నువ్వు చేసే పనులు ప్రజలు చూస్తుంటారు. ఇప్పుడు ఈయన ఏమంటాడు, ఒక 20 ఛానల్స్ పెట్టుకొని నేను అద్భుతంగా చేశారని చెప్పి ఓదర కొడితే కనుక గెలిచిండేవాళ్ళని అది చేయలేకపోయామని చెప్పి ఈయన చెబుతున్నాడు, అందుకు ఓడిపోయామని చెబుతున్నాడు. అసలు కారణం అది కాదు, దోపిడీ ఎంత చేసావు 10 సంవత్సరాల్లో అనేది ప్రజలు గ్రహించారు. 2014 ముందు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు ఎంత, 2023 ఓడిపోయే నాటికి ఆస్తులు ఎంత అనేది ప్రజలకు తెలియదా? ప్రజల అమాయకులా? కాదు కదా. నువ్వు కోకాపేటలో 100 ఎకరాల ఎకరం భూమి విలువైనటువంటి భూమి 5 ఎకరాలు నువ్వు పార్టీ ఆఫీస్ తీసుకుంది ప్రజలకు తెలియదా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాళేశ్వరంలో ఏం చేసావో తెలియదా? విద్యుత్ కొనుగోలు ఏం చేసావో తెలియదా? ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం చేసావో తెలియదా? సో కాబట్టి కేటీఆర్ అనాలోచితంగా అనవసరంగా బూమ్రాంగ్ అవుతున్నారని అనిపిస్తుంది నాకైతే, వ్యక్తిగతంగా నేను అబ్జర్వ్ చేస్తే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి బ్రో అద్భుతమైనటువంటి సినిమా చూపించావు బ్రో అని చెప్పి. చాలు ఆ ఒక్క ట్వీటే కొంప ముంచింది ఆయనది. అధికారం నుంచి దిగిపోవడానికి కారణం ఆ ట్వీట్. అంటే ఈయన అనాలోచితంగా చేసినటువంటి ట్వీట్లు, అనాలోచితంగా మాట్లాడినటువంటి మాటలు ఇవే బీఆర్ఎస్ పార్టీని కొంప ముంచాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చాలా సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. కానీ అది ఆలోచించకుండా, అసలు వాస్తవాలు ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి అద్భుతం, కేతిరెడ్డి మహా అద్భుతం, కానీ ప్రజలు ఓడించారు అంటే చేసిన చేయకపోయినా ప్రజలు ఓడిస్తారు, ప్రజలకు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చుందాం, గెలిచిన తర్వాత మన పార్టీ మనం సంపాదించుకున్నాం అనే యాంగిల్లో ఆయన మాట్లాడటం అనేది, ఆయన ఆ విధంగా విశ్లేషించుకోవడం అనేది అసలు ఆయన పరిపక్వత చెందినటువంటి రాజకీయ నాయకుడా కాదా అనేటువంటి అనుమానం వస్తుంది. అసలు ఆయన చెప్తున్నటువంటి మాటలకి అర్థం ఉండాలి కదా, ప్రజల గురించి ప్రజల్లోకి వెళ్తుంది ఈ వాయిస్ అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ జర్నలిస్టుల మీద విరుచుకుపట్టం, లేదంటే వాళ్ళని టార్గెట్ చేయటం, ఇది చేస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు ఎంతమంది జర్నలిస్టులు అరెస్ట్ చేయలేదు వీళ్ళు, ఎంతమంది జర్నలిస్టులు కట్టడి చేయలేదు. ఆ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో న్యూస్ ఇస్తే సోషల్ మీడియాకి నోటీసులు పంపించారు కదా అతను. అంటే మీడియాని కట్టడి చేసినందువల్ల, లేదా మీడియాని కట్టడి చేసి భయపించి లేనిది ఉన్నట్టు అనుకూలంగా ప్రచారం చేసుకుంటే గెలుస్తాము అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు కేటీఆర్ ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది ఆయన మాటలను బట్టి. సో కాబట్టి కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం చేస్తే గెలవడు, ఓన్లీ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రాం చేశాడు కాబట్టి ప్రజలు గెలిపిస్తారని చెప్పి కేటీఆర్ అనుకుంటున్నాడు. అది తప్పు. నువ్వు సంక్షేమ పథకాలను ఇచ్చావు, ఓకే, నువ్వు చేయగలిగింది చేసావు,
కానీ నువ్వు చేసినటువంటి అవినీతి ఏంటి, దోపిడీలు ఏంటి, నీ ఆస్తులు ఎంత, నువ్వు అనుభవించినటువంటి పవర్ ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు కదా. అక్కడ గమనించారు, ఇక్కడ గమనించారు. అందుకే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కింద కూర్చోబెట్టారు అధికారంలో లేకుండా. అక్కడైతే ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంటే ప్రజలు విఘ్నులు. ప్రజాక్షేత్రంలో నువ్వు ప్రతి 5 సంవత్సరాల కోసం ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ని నువ్వు గౌరవించాలి. అటు కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కనుక అవహేళన చేస్తూ మాట్లాడితే శాశ్వతంగా ఇక అధికారంలోకి రాకుండా చేస్తారు ప్రజలు. అలాంటి ప్రమాదం ఉంది, అది గమనించాలి కేటీఆర్. ఒక్క ట్వీట్ తోటే కదా మొత్తం మారిపోయింది 2023 ఎన్నికల్లో. బ్రో భలే సినిమా చూపించావు అని చెప్పాడంటే, హాలీవుడ్ సినిమా చూపించావు బ్రో భలే ఉంది అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ఈయన ఆనందం పొందాడు. ప్రకృతి అందుకే ఇప్పుడు అధికారం నుంచి నిరసన తెలియజేస్తున్నా ఇది మీరు పోయి ఆంధ్రాలో చేసుకుని ఇక్కడ ఎందుకు అన్నాడు. ఇప్పుడు ఈయన ఉంది ఇండియాలోనా లేకపోతే ఇది తెలంగాణ ఒక సపరేట్ దేశమా? కాదు కదా. ఈయన కవిత అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు చేసింది ఎక్కడ? కవిత అరెస్ట్ చేసిన తర్వాత పోయి దేశంలో ఇప్పుడు ఢిల్లీలో పోయి నేను ఈ ఫిరాయింపులు నేను చేస్తాను అంటున్నాడు. ఢిల్లీ వెళ్ళకూడదు ఈయన. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మహారాష్ట్రకి వెళ్ళొచ్చు బీఆర్ఎస్ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు మాత్రం రాకూడదు. అది వాళ్ళది. అంటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు. అన్ని సందర్భాల్లో వాళ్ళు చెప్పింది వింటారు కాబట్టి మనం ఏదైనా చెప్పొచ్చు అని అనుకుంటే అది వాళ్ళు బూమ్రాంగ్ అవుతారు. ఓకే.